నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనతో దూసుకెళ్తోంది. సీఎం తీసుకునే ప్రతి నిర్ణయం మారుతుంది. అందుకు సంబంధించి ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా లక్ష్యాన్ని చేరుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రేవంత్ సర్కార్ భారీ కార్యాచరణకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. డిసెంబర్ను చాలా ప్రత్యేక నెలగా భావిస్తోంది. గతంలో డిసెంబర్ నెలలోనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు గత డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో డిసెంబర్ నెలను కాంగ్రెస్ చాలా సెంటిమెంట్ గా తీసుకుంది. అన్నిటికీ మించి డిసెంబర్లో మరో ప్రత్యేకత ఉంది అని కాంగ్రెస్ చెబుతోంది. తమ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న ఉండటంతో ఆ రోజున భారీ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి నుంచే డిసెంబర్లో ఏం చేయాలి అనే రేవంత్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. మరీ ముఖ్యంగా డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలనుకుందట. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వస్తున్న బర్త్డే కావడంతో అదిరిపోయేలా వేడుకలు చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే రేవంత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. ఈసారి సోనియా బర్త్డేను తెలంగాణ వ్యాప్తంగా అదిరిపోయేలా చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ చాలా వాగ్దానాలు ఇచ్చింది. అందులో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తుండగా మరికొన్ని కీలక అంశాలను డిసెంబర్లో ప్రభుత్వం పరంగా ప్రకటించాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. అందులో ముఖ్యమైనది జనగణనకు సంబంధించిన ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. డిసెంబర్ నెలలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ కీలక ప్రకటన ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కులగణన చేపట్టాలని తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. కాంగ్రెస్ కు ఇటు పార్టీ నుంచి ఇతర బీసీ సంఘాల నుంచి కూడా కులగణనపై పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. దీనిని చెక్ పెట్టేలా డిసెంబర్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం కాబట్టి డిసెంబర్ నెలలో దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తే తెలంగాణలోని మెజారిటీ బీసీ వర్గాలు కాంగ్రెస్ వైపు ఉంటాయనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. ఇక మరో కీలక అంశం ఏంటంటే నిరుద్యోగ యువతకు సంబంధించి రేవంత్ సర్కార్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందట. గ్రూప్స్, టీచర్ ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్లు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. వీటన్నిటిని కలిపి సుమారు 25,000 నుంచి 30,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయాలనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల ప్రకటనతో యువతలో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవడంతో పాటు కాంగ్రెస్ పై నిరుద్యోగులకు నమ్మకం కలిగించినట్లు అవుతుందనేది కాంగ్రెస్ వర్గాల అంచనా. దీంతో పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అంతేకాదు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని కాంగ్రెస్ భావిస్తోందట. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పిలవాలని అనుకుందట. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా చేతుల మీదుగా తెలంగాణ విగ్రహావిష్కరణ చేస్తే తెలంగాణ ప్రజల్లో మరింత సానుకూల వాతావరణం ఉంటుంది అనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచనట. అంతేకాదు అదే రోజు సోనియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటుందట. వీటితో పాటు జర్నలిస్టుల సమస్యలపై కూడా రేవంత్ సర్కార్ డిసెంబర్లోనే సానుకూల ప్రకటన చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలకు సంబంధించి తీపి కబురు చెప్పబోతున్నారనే చర్చ కూడా ఉంది. ఇవే కాదు ఇతర వర్గాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వ పరంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచరణను త్వరలోనే అధికారికంగా ప్రకటించవచ్చుననేది కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి డిసెంబర్ నెలలో కాంగ్రెస్ భారీ కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజలకు మరింత చేరువయ్యేలా ఈ కార్యక్రమాలు ఉండేలా కాంగ్రెస్ యోచిస్తుందట. ఇంతలా ప్లాన్ చేస్తున్న రేవంత్ సర్కార్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, డిసెంబర్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుంది, రేవంత్ సర్కార్ డిసెంబర్లో తీసుకోబోయే నిర్ణయాలతో ఎవరికి మేలు జరుగుతుందో తెలియాలంటే ఆ డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.